ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ సిబ్బంది ధర్నాకు దిగారు. 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, 8 నెలలుగా పీఎఫ్ కూడా జమ చేయడం లేదని 2 రోజులుగా ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. గతంలో ఉన్న ఏజెన్సీ సకాలంలో వేతనాలు ఇచ్చేదని, 20 నెలల క్రితం ఓ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగిస్తే వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో నెల రోజుల్లో ఈ సంస్థ గడువు పూర్తి కానుండగా వేతనాలు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి తమకు వెంటనే వేతనాలు ఇచ్చే విధంగా చూడాలని వేడుకుంటున్నారు. గత 10 సంవత్సరాలుగా హాస్పిటల్లో సీపర్గా వర్క్ చేస్తున్నాను. గత 5 నెలల నుంచి జీతాలు లేవు, పీఎఫ్లు చెల్లించట్లేదు. అధికారులు తీసుకెళ్తే మండి వైఖరి, కలెక్టర్ గారికి విన్నపించినాం, వాళ్ళైతే ఏం లేదు. ఇంతకుముందు కొన్ని ఏజెన్సీలో ఇలాంటి అయితే ఇబ్బందులు ఏం లేవు. సాయి సెక్యూరిటీ ఏజెన్సీ మాత్రం పీఎఫ్ విషయంలో, జీతాల విషయంలో సక్రమంగా ఉండేది. ఈ ఏజెన్సీలో మాత్రం కొంచెం పీఎఫ్ విషయంలో, జీతాల విషయంలో కొంచెం మండి వైఖరి వ్యవహరిస్తున్నారు. కొంచెం అధికారులు దయచేసి ఇది పట్టించుకొని తొందరగా తీర్చాలని కోరుకుంటున్నాను. నేను గత 8 సంవత్సరాలుగా ఇక్కడ పేషెంట్ కేర్గా పనిచేస్తున్నాను. అయితే A1 కాంట్రాక్ట్ వాళ్ళు 8 నెలల నుంచి పీఎఫ్ ఇవ్వట్లేదు. కొత్తగా ఒక 8 నెలల క్రితం కొత్తగా 70 మందిని విధుల్లోకి తీసుకొని వాళ్లకు 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఈ 8 నెలల పీఎఫ్ కట్టమనంటే ఒక వారం రోజులకు కడతాం, 10 రోజులకు కడతాం అని జరుపుకుంటూ పోతున్నారు. సూపరింటెండెంట్ గారికి దాదాపు 3 సార్లు లెటర్లు ఇచ్చినాం. సూపరింటెండెంట్ గారు పిలిచి మాట్లాడడం కూడా జరిగింది. అయినా కానీ ఇవ్వట్లేడు. మేము ఎన్నిసార్లు ధర్నా చేసినా కానీ అధికారులు స్పందించట్లే, కాంట్రాక్టర్ స్పందించట్లే, ఎవరూ స్పందించట్లే. రేపు డిసెంబర్ వస్తే వాళ్ళ కాంట్రాక్టు పదవి కాలం రద్దయ్యే పరిస్థితి ఉంది. తర్వాత మేము ఎవరిని అడగాలి అని 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. మేము గత 8 నెలలు అవుతుందండి కొత్తగా సెక్యూరిటీగా జాయిన్ అయినాము. మాకు 8 నెలల నుంచి 3 నెలల జీతాలు వేసిరు, 5 నెలల నుంచి జీతాలు వేయట్లేదు, ఏమి వేయట్లేదు. పీఎఫ్ కూడా ఇవ్వలేదు, మాకు జీతాలు కూడా చెల్లించట్లేదు. మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం. సూపరింటెండెంట్ ఆఫీస్కి అడిగితే కూడా మేడం కూడా ఏం పట్టించుకోలేదు. సార్ వాళ్ళని కూడా అడుగుతున్నాం కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మేము మా జీతాలు మాకు చెల్లించాలి, పీఎఫ్ కూడా కట్టాలి. కొత్తగా అడిగితే పీఎఫ్ నెంబర్ ఇచ్చిరు కానీ దాని మీద పీఎఫ్ కట్టలేదనే చూపిస్తుంది. మేము మా జీతాల గురించి వేడుకుంటున్నాం. అధికారులు కూడా స్పందించి మా జీతాలు మాకు వేయాలని కోరుకుంటున్నాం. మాకు జీతాలు రాకపోతే ఇప్పుడు 5 నెలల సంది మేము ఏం తినాలి సార్, ఏముండాలి సార్? మేము ఎట్లా, మాకు రానుబోను కిరాయిలేంది, మాకు ఇంట్లో స్కూల్లో ఫీజులు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఏది వెళ్ళక మేము ఇక్కడ 3 రోజుల సంది కూర్చున్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదురే లేదు సార్. ప్రభుత్వ మండి వైఖరి, యాజమాన్య మండి వైఖరి, కార్మికుల ఐక్యత, అధికారుల మండి వైఖరి. గుమగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.